అసెంబ్లీలోనూ ఈ కులాలను ఇలాగ అవహేళనగా మాట్లాడితే రేపు సమాజానికి ఈ నాయకులు ఏ రకమైన సందేశం ఇస్తున్నట్టు? అసలు ఈ కులాల మీద చెప్పుకోవడానికి ఇంకెవరైనా ముందుకు వస్తారా? అసలు ఈ కులాల మీద చెప్పుకొని పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఖచ్చితంగా నేను ఒక ప్రధాన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. సో ఉదాహరణకి మన రజకులు ఉన్నారు, వాళ్ళ పూర్తి పేరు ఏంటనేది మీకు తెలుసు. ఆ పేరు తెలియజేస్తే మళ్ళీ అన్ని చేసి పెట్టారు. అలాగే నాయక బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ పూర్తి కమ్యూనిటీ ఏంటనేది మనకు తెలుసు. అలాగే ఆల్టర్నేటివ్ కూడా ఏంటంటే అత్యంతకరంగా ఉన్నాయి కాబట్టి పేర్లు ఈ సమాజంలో ఈ సినిమాల వల్ల, రాజకీయ నాయకుల వల్ల, కొంతమంది దుర్మార్గుల వల్ల మన పేరు కులాల పేరు వృత్తి పదాలు ఈ సమాజంలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్గా ఫలానా పేరు పిలుచుకునేలాగా ఆ రకమైన ప్రయత్నం కూడా వచ్చేలాగా కూడా ఈ విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని కూడా కుట్రగతి గారు కూడా చెప్పాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నచ్చినట్టు చేసుకున్నాం తమ్ముడని చెప్పి కూడా ఆయన కూడా నాకు చెప్పారు. అంటే మనం ఏదైనా దాన్ని జాగ్రత్తగా మనం అందరం ఒకసారి సమిష్టికి వెళ్ళి ఒకరిద్దరు ముగ్గురు నలుగురు వెళ్తే కాదు, అవసరం 10 మంది కులాలు కలిపి వెళ్ళి ఆ నాయకుడి విషయాన్ని వివరించగలిగితే ఇది జాతి ప్రయోజనాలు నిలబడతారు. వ్యక్తి ప్రయోజనాలు కాదు, ఈ జాతి ప్రయోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళు మనం ఇక్కడ కూర్చున్నామంటే రేపొద్దున ఇంకా 100 మంది అలా కూర్చునేలా ఉండాలి. ఈ 100 మంది కూడా చెదిరిపోయేలా ఉండకూడదు. ఎప్పుడు కూర్చుంటారంటే ఈ జాతి ప్రయోజనం జరిగినప్పుడే కూర్చుంటారు.